ఈరోజు మనం పర్ఫెక్ట్గా రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అన్నీ కరెక్ట్గా వేసేస్తే ఈ రవ్వ ఉప్మా అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఉప్మా రవ్వ వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత రవ్వ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఈ టైంలో పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, 1 చిన్న ఉల్లిపాయ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్మాలోకి ఉల్లిపాయలు ఒక 60 to 70% వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పలుచగా అయిపోతుంది. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి నీళ్లు మరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఈ టైంలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మొత్తం ఒకసారి వేసేస్తే రవ్వ అనేది సరిగ్గా కలవకుండా ఉండలుగా అయిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాకా ఉడికించుకోండి, సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, పర్ఫెక్ట్గా రవ్వ ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ ఉప్మా పెసరట్లకు కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం డింపుల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.